హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారు, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, మన ఆదే బ్లౌజ్తోనైతే కట్టింగ్ ఎంత చక్కగా చేసుకున్నాం. మనకు ఇదే ఛానల్లోనైతే ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది కదా. సో మన స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా సింపుల్ పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనమైతే భుజాలు అయితే కట్టింగ్ చేయలే కదా. ఇంకా మనం ఒక కార్డ్స్ ఇచ్చుకున్నాం కదా భుజం కుట్టు వేసుకోవడానికి. ఆ కార్డ్స్ మధ్యలోకి వెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలండి. మనకు భుజం కుట్టు వేసుకోవడానికి సెంటర్ పాయింట్ తీసుకొని భుజం కుట్టు వేసుకోవచ్చు. ఇలాగా ఒక లూజ్ కుట్టి ఇలాగే వేసుకోవాలి. ఏది అది మన లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్కు అటాచ్ పట్టుకొని ఉండడానికి. ఇంకా క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చక్కగా భుజం కుట్టు మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగా అంతా జాయింట్ చేసుకోవాలండి. భుజం కుట్టు వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ గల్లకంతా కూడా ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. అంతా జాయింట్ చేసుకోవాలి కదా. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా కుట్టేసుకోవాలండి అంతా కూడా. సో ఇప్పుడు మిషన్కి అనుకూలంగా మనమైతే హ్యాండ్స్ కదిలియాలండి. ఇలాగా మిషన్కి అందిస్తే చక్కగా కుట్టు అనేది పడుతుందండి. చూడండి, నాకు దగ్గర కస్టమర్ వచ్చినారు. సో వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసాను. మళ్ళీ నా పని స్టార్ట్ చేసుకుంటున్నాను. చూడండి, గల్ల కూడా చక్కగా వేసుకోవాలండి. ఏదైనా క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకోవాలి. ఇలాగ నీట్గా అనుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మధ్యలోకి వెళ్ళైతే బ్యాక్ పార్ట్కి ఒక కుట్టేస్తున్నాను సీదా కిందికి వెళ్ళా. ఎందుకంటే ఇక్కడ నెక్ దగ్గర కూడా అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా మనం చక్కగా వేసుకోవచ్చు, కొంచెం బేఫికర్గా. అందుకోసమని మీకు కూడా ఐడియా ఉంటుందండి. పర్ఫెక్ట్ ఎటుపాటు అటు తగ్గట్టే ఉంటుంది కాబట్టి మీరు కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే కొన్ని పీసులు చాలా మెత్తగా ఉండి అసలు సపోర్ట్ ధైర్యంగా ఉండాలి అంటే ఎక్కడక్కడ కుట్టుకుంటా భరోసాగా ఇది ఎటు పోదు అన్నట్టు ఉంటుంది. అందుకోసమని చెప్తున్నాను. నేను కూడా స్టార్టింగ్లో అట్లే అనుకున్నాను, అటు జరుగుద్దు ఇటు జరుగుద్దు అని భయపడేదాన్ని. సో అది ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. ఇంకా మనకు భయం ఉండకూడదు. మనం పర్ఫెక్ట్గా నేర్చుకునేదాకా కొన్ని టాకాలు అక్కడక్కడ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ముందు పాటుకు నేను రెండు వైపులా కూడా వేసేస్తున్నాను. ఏ కదలకుండా ఉంటుంది. మనం ఫికర్ చేయకుండా కుట్టేసుకోవచ్చు. ఎక్కడ ఎటు జరిపినా కూడా క్లాత్ అక్కడనే ఉంటుంది. అందుకోసమని చూడండి, ఇలా అంతా కూడా ఇలాగా కుట్టు పెట్టుకోవాలండి. లూజ్ కుట్టే పెట్టుకోవాలండి. ఇది జాయింట్ చేసేటప్పుడు ఆ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు లూజ్ కుట్టుతోటే, అంటే పెద్ద కుట్టు పెద్దగా వస్తుంది కదా, ఆ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా మనకు చిన్న కుట్టు అవసరం లేదండి. అది ఓన్లీ మనకు క్లాత్ అనేది జాయింట్తో ఆగబట్టే అంత మందమే కాబట్టి పెద్ద కుట్టు పెట్టి ఇలాగంతా కూడా జాయింట్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇక్కడ ముందు పార్ట్ లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కు మనం లాస్ట్కి వచ్చేటప్పటికి ఒకవేళ లైనింగ్ క్లాత్కి ఇట్లా పెరిగి వస్తుంది అనుకుంటే మనం చూసుకుంటాం కదా, అక్కడక్కడ చిన్నగా ఫిల్స్ పెట్టండి బయటకు వచ్చే లోపే అటే. ఎందుకంటే అందులోనే ఇమిడి ఉంటుంది అన్నట్టు. క్లాత్ పెరిగి వచ్చి పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఏమన్నా పెరిగి వచ్చినట్టు అనిపిస్తే చిన్నగా ఫిల్స్ పెట్టేయండి. దాని మీదకి వెళ్ళి కుట్టేసుకురండి. చూడండి, ఇలా డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకోవాలి. చెప్పాను కదండి మీకైతే డాట్స్ వేయడంలో కొంచెం తక్కువ ఎక్కువ వస్తాయి అనిపిస్తే మనకు అది బ్లౌజ్ డాట్స్ ఉంటాయి కదా, మనం దీని మీద పెట్టి ఒక మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ కొలత పెట్టుకుంటూ చక్కగా వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అంటే సేమ్ దానిలాగా వస్తుంది కాబట్టి అట్లాగా డాట్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఇక్కడ షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే కుట్టే బ్లౌజుకు ఎంత పొడవు అవసరమో అనేది చూశాను, అంతే తీసేస్తున్నాను మెయిన్ క్లాత్లకి వెళ్ళి. ఇప్పుడు మనం దీంట్లోకి లోపలికి కూడా ఒక క్లాత్ వేసుకోవడానికైతే రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే నేను ఇవి షేప్ బెల్ట్ ఆకారం అయితే కట్ చేస్తాను ఫస్ట్. చూడండి, ఇలాగా నీట్గా స్టార్టింగ్ కొంచెం ఎక్కువ, ఎండింగ్ కొంచెం తక్కువ, ఒక క్రాస్ 3 ఇంచులు 2 ఇంచులు. చూడండి, ఇందులోకి మనం లైనింగ్ క్లాత్ ఉంది కదండి, లైనింగ్ క్లాత్ ఒకవేళ లేకపోతే వేరే క్లాత్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇందులో మిగిలి ఉన్నది కాబట్టి మనం ఇదే పీసును అదే షేప్ బెల్ట్ ఎంత ఉన్నాయో అంత పొడవు తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అనుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ కట్ చేసుకోవాలండి. చక్కటి కట్టింగ్, చక్కటి స్టిచ్చింగ్ అండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కూర వచ్చిందండి ఇటు సైడు. దాంట్లో జాయింట్ చేసేటప్పుడు కుట్టేస్తే కొంచెం పట్టేసినట్టే ఉంటుందండి. అందుకోసమని నేను దాన్ని కూడా కొంచెం
పూసలు అయితే కట్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం అటు దిక్కు ఒక పీస్ ఇటు దిక్కు ఒక పీస్ వేసుకోవాలి, మనకు కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి అన్నాను కదా. మనం వేరే క్లాత్ అతికినప్పుడు గుర్తుంటుంది. ఇప్పుడు సేమ్ క్లాతే ఎట్లా చూడండి, అటు దిక్కు ఒక పీస్ ఇటు దిక్కు ఒక పీస్ వేసినప్పుడు కుట్టు అనేది లోపల సైడ్ వస్తుంది. చక్కగా మనం షేప్ బెల్ట్ అతికినప్పుడు లోపల సైడ్ వస్తాయి కాబట్టి ఈ విధంగా అతుక్కోవాలండి. చూడండి, ఇదంతా లేస్తుందండి కొంచెం ఉబ్బు. కాబట్టి నేనైతే మిషన్కి ఇట్లాగా ఫోర్స్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అణిగినట్టుంటుందని. అయినా వచ్చేస్తున్నాయి, ఇంకంతకుముందు లేచినాయి కాబట్టి కొంచెం అన్న అణిగి ఉంటాయని వేసాను. సో మనమైతే ఇప్పుడు పెద్ద పట్టీలు అయితే అతికేయాలి. చూడండి, ఇలా నీట్గా అతుక్కోవాలండి. ఇక్కడ చూడండి, నేను అక్కడ ఇట్లా ఆ ముందు పాటుకు వస్తా లేవట్టాను కదా, అక్కడ మనం పెట్టిన డాట్ను కొంచెం క్రాస్గా మలిసి దాని మీదకి వెళ్ళి షేప్ బెల్ట్ వేసి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ ముందట లుక్ అనేది బాగుంటుంది, ఇట్లా కోపుగా చూడండి అట్లాగా. అందుకోసమని అట్లా వేసానండి. ఇంకో పార్ట్ ముందు పార్టీ కూడా ఇంకొక షేప్ బెల్ట్ అయితే అతికేస్తున్నాం ఈ విధంగా. చూడండి, ఇక్కడ చూడండి ఫిల్స్ కూడా ఆ డాట్ని ఇలాగ పెట్టేస్తున్నానండి కొంచెం క్రాస్లో. బాగుంటుందండి అలా పెట్టడం వల్ల. ఎక్స్ట్రా ఉన్నంత క్లాత్ అంతా కట్ చేశాను. ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటాం కదా, తర్వాత ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఇలాగా చక్కగా కుట్టుకోవాలండి. చూడండి, దారం అయితే తెగినప్పుడైతే అప్పుడప్పుడు చిరాకు వస్తుందండి. చూడండి, నేనైతే కుట్టాను, చిరాకు పడద్దు. ఎంత ఓపిక కొద్ది కుట్టుకుంటే అంత మంచిగా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకేం చేయాలి, ఉక్సుల పట్టీలకు రెడీ చేసిన క్లాత్ ఉందా చూస్తున్నాను. ఉక్సుల పట్టీ కాజా పట్టీలు అయితే అతికినాక మెయిన్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, తిరమర నుంచి అయితే మంచి మరకు మనం కాజా పట్టీ అయితే వేసుకోవాలి కదా. ఫస్ట్ తిరమర గుట్టి మళ్ళీ మంచి మరకు తీసి కుట్టుకోవాలి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలాగ మలుచుకొని ఇట్లా చక్కగా పట్టుకోవాలండి. లేస్తుందండి క్లాత్, మళ్ళీ నేనైతే మడతేయడం జరుగుతుంది. కొంచెం ఓపిక కొద్ది చేసుకోవాలండి. చూడండి, ఇలా స్ట్రైట్గా ఒక మడత మడిచి లోపలికి పెట్టి మళ్ళీ మీదకి ఇట్లా స్ట్రైట్గా చక్కగా పట్టుకోవాలండి. ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. చూడండి, ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి, మంచిగా స్టిఫ్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టీ అతికేస్తున్నాం. ఉక్సుల పట్టీ కూడా ఏదేసినా పర్వాలేదండి, అది టోటల్గా లోపలికే ఉంటుంది కాబట్టి. సో పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలాగా. చూడండి, మనం ఇప్పుడు ఇలాగ చూడండి, ఇలాగ మలుచుకొని ఇంకో మడత కూడా ఇలాగ మలుచుకొని నేను అడ్డం నుంచి ఒక కుట్టు పెట్టి మళ్ళీ స్ట్రైట్కి వస్తానండి. చూడండి, బాగుంటుంది. చూడండి, ఇలాగా చక్కగా కుట్టుకోవాలండి. కుట్టు కూడా సీదా పడేలా చూసుకోవాలండి, అటు ఇటు అవకతవకలు పోకుండా. సో చూడండి, ఇది గల్ల సైడ్ ఉన్న క్లాత్ అంతా కూడా నేనైతే కట్ చేస్తున్నాను. ఫస్టే కట్ చేసుకోవాలి. ఇక నేనైతే అవి చేసేవారికి ఇదైతే మర్చిపోయినా, అయినా పర్వాలేదండి. మన గల్లకు క్లాత్ వేస్తాం కదా, ఆ గల్ల పీస్ వేసేటప్పుడు ముందే ఇలాగ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్క తక్క ఇటు కత్తెర చూసుకుంటే కట్ చేయాలండి. మెయిన్ క్లాత్ పట్టే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తలు అన్నిటివి పాటించాలి. చూడండి, ఇప్పుడైతే ఇలాగ నీట్గా ఎట్లా వచ్చింది చూడండి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ దారాలు అయితే నేనైతే కట్ చేస్తున్నాను నీట్గా ఉండాలని. అండి గల్ల మీద అయితే ఇప్పుడు చూడండి, సెంటర్ పాయింట్ చూసుకొని మనం కార్డ్స్ పెట్టాం, ఒక కుట్టు కూడా వేసాం కదా లూజ్ కుట్టు, దాన్ని మధ్యగా చేసుకొని మనకు కావాల్సినంత కుట్టు వేసుకోవాలి. మనం ఎంత వదులుకున్నాము అక్కడ భుజం కుట్టు కోసమని అంతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకో భుజం సైడ్ కూడా ఇలాగనే సెంటర్ పాయింట్ తీసుకోవాలి. మనం కాటు పెట్టింది కుట్టేసినాం కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా బాగుంది, ఇంత నీట్గా ఉండాలి ఇలాగా. ఇప్పుడు మనమైతే క్లాత్ వేసేద్దాం.
గల్లకు కొలుస్తున్నానండి, మరి ఎలాగా వచ్చిందని. కొలుసుకున్నాక క్లాత్ వేసుకోవాలి. ఏమన్నా తక్కువ వస్తే ఈ గల్ల క్లాత్ వేయకముందే మనం కట్ చేసుకోవచ్చు అండి. రౌండ్ లేకుంటే కూడా రౌండ్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం రౌండ్ తక్కువ ఉంది, నేనైతే 2 సైడ్లో తీసానండి. ఇలాగా చూడండి, ఇవి మనకు గల్లకేసే బెల్ట్ పట్టి కాబట్టి గల్లకెళ్ళిన క్రాస్ పీసులకి వెళ్ళి కట్ చేస్తాను నేనైతే. ఇవి ఇలాగా ఏ దాంట్లోకి వెళ్ళైనా కూడా క్రాసే కట్ చేసుకోవాలండి, నీట్గా వస్తుంది గల్లకు. చూడండి, ఇలా మనకు సరిపోయేంత పీసులు జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ నీట్గా ఓదానికి ఇంకా జాయింట్ చేసుకోవాలి. మనకు సరిపోయేంత కావాలి కదా, అందుకోసమని ఇంకా అన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పని నీట్గా ఉంటే వర్క్ ఇస్తారండి. సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్రయత్నం చేస్తూ 1-2 సార్లు చూసి చేయండి, వస్తుందండి. స్టార్టింగే సక్సెస్ అనేది కాకుండా కొంచెం టైం తీసుకున్న సక్సెస్ చేయాలనే ఇంట్రెస్ట్, పట్టుదల అంతే ఉండాలండి. గట్టి పట్టుదల ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఇలాగ నీట్గా వేసుకుంటూ రావాలండి. ఇదంతా కూడా ఒకే తీరుగా కుట్టు పూర్తిగా అయ్యాక ఒక పాదం మందంతో బుక్కేలాగా వచ్చేలా చూసుకోవాలి. ఇలాగా కంగారు పడకండి, నిదానంగానైనా మంచిగా నీట్గా వేసుకోవాలి. ఇలాగ చూసుకోవాలండి ఒకసారి. ఇప్పుడు మనం కంప్లీట్గా గల్ల బెల్ట్ ఇట్లాగా మలిసి కుట్టుకోవాలి. నేనైతే ఇలా కుడతాను, పైనుంచి వెళ్ళి కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుడితే ఎక్కువ చూడండి, ఒక ఏలుబడి స్పర్శ చూస్తున్నాను నేను కింద, ఎందుకంటే కుట్టు ఎక్కడ ఉంది అనేది ఏడుమచ్చ ఏలుబట్టి అయితే చూసుకుంటూ మీద ఈ క్లాత్ను మలుసుకుంటూ కుట్టేసుకుంటూ వస్తున్నానండి. మీకు ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీద నుంచెల్లే కిందికి క్లాత్ మలుసుకుంటే మీద నుంచెల్లే కుట్టేసుకుంటారండి. ఒక్కొక్కసారి ఇలానే కుడతాను మర్చిపోయి, ఒక్కొక్కసారి అలా కుడతానండి. సో ఇలా వేసినా మొత్తం కుట్టు దగ్గరలోనే వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం లూబ్ అనిపించింది నా క్లాత్, మరి ఆడికాడుకుందామని ఎక్కువ వస్తుందా చూశాను, ఆడికాడికే ఉందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, సైడ్లకు అటు ఇటు ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చక్కగా నేర్చుకోవచ్చండి. మన పని మనం చేసుకున్న చాలా బెనిఫిట్. ఎక్కడెక్కడ ఉన్నా కూడా అన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ హ్యాండ్స్ కూడా అతుక్కోవచ్చండి. ఇప్పుడే చూడండి, ఇలాగంతా కూడా రెడీ చేసుకోవాలి నీట్గా. అంత నీట్గా వచ్చింది చూడండి. మనమైతే భుజాల మీద కట్టింగ్ లేకుండా నార్మల్గా కుట్టేసుకుంటూ చక్కగా కంప్లీట్ చేసాం చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అతుక్కొని జాయింట్ చేసుకోవాలి. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంకా దాన్ని అయితే వేరే సపరేట్ పెడతా అనుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగంతా నీట్గా రెడీ అయింది కదా. ఇప్పుడు మన హ్యాండ్స్ అతుక్కొని సైడ్ జాయింట్లు అతుక్కుంటా కూడా సరిపోతుంది. బ్యాక్ ఒక ఎదురు పట్టేసి కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ కట్ చేసి పక్క పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేనైతే రెడీ చేస్తున్నాను. ఇలాగా చూడండి, నేనైతే పంపకానికి కొంచెం ఎక్స్ట్రా ఉంచాను, ఒక 1/2 ఇంచు. లైనింగ్ క్లాత్ ఒక 1/2 ఇంచు వదులుకొని అక్కడి నుంచి అయితే కుట్టేసుకొస్తున్నాను. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే చేశానండి. ఇంకా పైనుంచి వెళ్ళి దూరం కుట్టండి, లూజ్ కుట్టంటే ఇలాగా పంపకానికి కావలసినంత ఇలాగ మలుచుకొని కుట్టేసుకుంటూ రావాలండి. ఇలాగ సీదా ఇగో ఇలాగ నీట్గా లూజ్ కుట్టే వేసుకోవాలండి. మళ్ళీ మనకు అవసరం ఉండదు కదా, ఇప్పేసుకోవాలి కదా, అందుకోసం అని. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం మంచి బ్లౌజెస్, ఫ్రాక్స్ చాలా ఉన్నాయండి. మీరు ఫస్ట్ అయితే నేర్చుకోండి. ఒక్క జాకెట్ కుట్టడం నేర్చుకోండి, దాంతోపాటుగా అన్నీ మూవ్ అవుతారు. మీరు అన్నీ నేర్చుకోగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. చూడండి, లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఈ విధంగా నేనైతే రెండింటిని కరెక్ట్గా పట్టుకొని అయితే జాయింట్ చేస్తున్నాను. మనం హ్యాండ్స్ ఎతికేటప్పుడు
టీటు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ తీసేద్దామండి. హ్యాండ్స్ కటింగ్ రౌండ్ మనం ఆది బ్లౌజ్ పెట్టయితే కొలుస్తున్నానండి. నేనైతే వీడియో కరెక్టే వస్తుంది అనుకున్నాను, ఇడనైతే పూర్తిగా రాలేదు. చూడండి ఎటువంటి మార్క్ అయితే లేదు, మార్కింగ్ చేయకుండానే ఒక కార్డ్స్ కూడా ఇచ్చానండి. చూడండి ఇదే కరువు అనేది తీసేస్తున్నాను. కస్టమర్ వచ్చారండి, వాళ్ళకి కావాల్సింది అయితే ఇవ్వాలి కదా, అందుకోసమని కొంచెం పని అయితే ఆపి వాళ్ళకి కావాల్సింది అయితే ఇచ్చి మనీ ఇచ్చేసాను తిరిగి. లూజ్ కూడా చూసుకుని అయితే కట్ చేశానండి. ఇందులో వచ్చిందనుకున్నాను, వీడియో క్లారిటీ అనేది కొంచెం మిస్ అయిపోయింది. అది చూడండి ఇదైతే కుట్టు అయితే కిందికి పోయింది. కిందికి పోయినప్పుడు మనం మళ్ళీ ఒక కుట్టు కూడా వేసుకోవాలండి. మనం జాయింట్ చేసేటప్పుడు అయితే చక్కగా ఉండాలి కదా. ఇంకా అటు ఇటు జరుగుతున్నైతే సెట్టింగ్ మిస్ అవుతుంది, మళ్ళీ ఇప్పడం పెద్ద టాస్క్ అవుతుంది ఊకి ఇప్పడానికి చేయడం. అందుకోసమని లూజ్ కుట్టే కదా, చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి 2 హ్యాండ్స్ కూడా కుట్టు అయితే కిందికి పోయింది. నేనైతే పైనుంచి కుట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి చక్కగా ఇలా రెడీ చేసుకున్న హ్యాండ్స్ అయితే మనం ఇంకా బ్లౌజ్కి అయితే అతికేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.